హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఒక అమ్మాయి నిజంగా ఇష్టపడుతుందా లేదా అని చెప్పేసేసి అబ్బాయిలు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళకి అర్థం కాదు. వెళ్ళి మరి ఆ అమ్మాయిని అడుగుదాము, మరి నేనంటే ఇష్టమా లేదా అని చెప్పేసేసి అడుగుదామనంటే ఆ అమ్మాయి ఒకవేళ ఏమన్నా సీరియస్ అయిద్దేమో, లేకపోతే ఎవరికైనా చెప్తుందేమో అన్న భయంతో ఏంటంటే వాళ్ళు మనసులోనే పెట్టుకొని సైలెంట్గా ఉంటారనమాట. అంటే అసలు డౌట్ అనేది ఒక డౌట్గా మిగిలిపోయిద్ది. కొంతమంది డేర్ చేసి చెప్తారు కానీ ఎక్కువ శాతం చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళే ఇబ్బంది పడతా ఉంటారు అబ్బాయిలు. కానీ ఆ అమ్మాయి అంటే మాత్రం చాలా ప్రాణంగా ఇష్టపడతారు. అసలు ఆ అమ్మాయి నోరు తెరిచి చెప్పకుండా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అనే విషయం అబ్బాయిలు తెలుసుకోవాలంటే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ 5 టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అనమాట. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇది మీకు చాలా చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. అలాగే మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఆ అమ్మాయి కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళను చూసి ఆ అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. అమ్మాయి గనక అబ్బాయిని నిజంగానే కనుక ఇష్టపడితే ఆ అమ్మాయి కళ్ళతోనే సగం మాట్లాడేస్తుంది. అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా సిగ్గుపడటము, అంటే కళ్ళతో నేల వైపుకు చూడటము, అలాగే కళ్ళు నవ్వుతూ ఉంటాయి. అంటే చాలా సంతోషంగా ఉంటాయి. ఆ అమ్మాయి కళ్ళ వైపు చూస్తే ఆ ఇష్టమైనటువంటి అబ్బాయిని గనక చూసినప్పుడు ఆ అమ్మాయి కళ్ళు ఎంత చక్కగా ఉంటాయి అంటే కళ్ళు నవ్వుతూ ఉంటాయి. మనిషి నవ్వటం కాదు. అంటే పెదాల మీద ఉంటేనే నవ్వని చెప్పేసేసి చాలా అనుకుంటారు. కానీ కళ్ళతో నవ్వు అనేది అంతకు మించి విలువైందనమాట. ఆ అబ్బాయికి ఆటోమేటిక్గా తెలిసిపోయిద్ది ఆ అమ్మాయి కళ్ళను చూస్తుంటే. ఎందుకు అనంటే ఆ అమ్మాయి సిగ్గుపడేటటువంటి విధానము, నేల వైపు చూడటము, అటు ఇటు కంగారు పడుకుంటా చూడటము, అలాగే కళ్ళతోటి ఏంటంటే కళ్ళు చక్కగా నవ్వుతూ ఉండటము, ఇట్లా రకరకాలుగా మనకేంటంటే కళ్ళను బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. కంగారు పడతా ఉంటారు కొంతమంది అమ్మాయిలైతే. భయపడతా ఆ భయంతో ఏంటంటే ఇష్టమైనటువంటి అబ్బాయిని చూసి కంగారు పడతా ఉంటారనమాట. అలా ఎక్కువ శాతం పెదాల మీద నవ్వరు కొంతమంది అమ్మాయిలు. పెదాల మీద నవ్వకుండా కళ్ళ ద్వారా తెలిసిపోయిద్ది. ఆ కళ్ళను చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమ్మాయిలు కళ్ళు కూడా నవ్వుతూ ఉంటాయి, కళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాయి అని చెప్పి ఆ విషయాన్ని మీరు అబ్బాయిలు అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళకి భయం అనేది ఉంటుంది కాబట్టి నోరు తెరిచి చెప్పలేకపోయినా ఆ అమ్మాయి కళ్ళను చూసి మీరు 99% మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సిగ్గుతో మాట్లాడుతూ, అంటే అట్లా సిగ్గుపడుతూ ఉండటము, సిగ్గుతో చూస్తూ ఉండటము, అటు ఇటు చూసి కంగారు పడటము, నేల వైపు చూస్తాము, ఇట్లా రకరకాలుగా కళ్ళల్లో ఒక సంతోషము, కళ్ళు రెడ్గా మారిపోవటము, ఇట్లా చాలా వరకు సిమ్టమ్స్ అనేవి మనకు కళ్ళ ద్వారాగా తెలిసిపోతాయి అనమాట. అలా ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడుతూ అట్లా నవ్వుతూ నేల వైపు కనుక చూస్తుంది అనంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తుందని చెప్పేసి మీరు చాలా సింపుల్గా అబ్బాయిలు అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటి అనంటే ఒక అమ్మాయి పదే పదే, అంటే మీరు ఎక్కడ ఉంటారో అలాంటి చోటు తెలుసుకొని ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి కూర్చోవటము, అంటే దగ్గరగా వచ్చి కూర్చోవటం కాదు, అంటే మీరు ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు, అట్లా ఏదో ఒక రూపంలో ఒక అమ్మాయి ఏదో ఒక కారణం లేకుండా, ఏమీ కారణం లేకుండా మీకోసం మీరున్న వైపుకు పదే పదే వస్తుంది అనంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం చేసుకోవచ్చు. అంటే అట్లా కొంతమంది ఏంటంటే ఇక కొంచెం ఒక ముందుకు స్టెప్ వేస్తారనమాట. అలా ముందుకు స్టెప్ వేసేసి ఆ అబ్బాయిని ఇష్టపడుతుంటే ఆ అబ్బాయిని చూడాలి 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 అనేటటువంటి ఒక తపనతోటి ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడా ఏంటి, ఇప్పుడు చదువుకుంటున్నారు అనుకోండి, ఆ చదువుకునే ప్లేసులో అబ్బాయి ఎక్కడెక్కడ కూర్చుంటున్నాడు, లేకపోతే ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్తున్నాడా, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా టూర్కు వెళ్తున్నాడా అని చెప్పేసేసి కనుక్కోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడగటము, ఇట్లా ఆ అబ్బాయిని గురించినటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. అలా ఒక అమ్మాయి మీకు ఇవ్వాల్సినటువంటి విలువ కన్నా కూడా ఎక్కువగా ఇస్తుంది విలువ అని చెప్పేసానంటే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో ఆ అమ్మాయి మాత్రమే ఇలా చేస్తుందనమాట. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని తెలుసుకోవాలి అనంటే ఆ అమ్మాయి మీరు ఎంత పట్టించుకోకపోయినా మీ చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. పదే పదే మెసేజ్ల రూపంలో అవ్వచ్చు, ఫోన్స్ రూపంలో అవ్వచ్చు, మిమ్మల్ని ఎక్కువగా పొగడటం అవ్వచ్చు. మీరు ఒక
చాలా పాత డ్రెస్ వేసుకున్నా సరే సూపర్గా ఉన్నారని చెప్పటము, ఇట్లా అసలు అక్కడ కారణం లేకుండా మిమ్మల్ని పొగడటము పదే పదే. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మీరు కాల్ చేశారనుకోండి, సపోజ్ ఒక్క మెసేజ్ ఇచ్చారనుకోండి, ఒక్క గుడ్ మార్నింగ్ అని మీరు ఒక్కరోజు మెసేజ్ ఇస్తే ఆ అమ్మాయి తరపు నుంచి డైలీ మీకు గుడ్ మార్నింగ్ అనే మెసేజ్లు వస్తాయి. అట్లా ఒక్క గుడ్ మార్నింగే కాదు, ప్రతిసారి లంచ్ చేసావా, డిన్నర్ చేసావా, టిఫిన్ చేసావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావని చెప్పేసేసి మీ దగ్గర నుంచి రిప్లైస్ వచ్చినా రాపోయినా, ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి మీరు ఒక్క మెసేజ్ ఇస్తే చాలు, ఆ అమ్మాయి దగ్గర నుంచి కొన్ని వందల వేల మెసేజ్లు వస్తూ ఉంటాయి. మీకోసం రకరకాల స్టేటస్లు, మంచి మంచి స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెడతా ఉంటుంది. మీరు చూసేదాకా ఆ మెసేజ్ ఎప్పుడు చూస్తారని చెప్పేసేసి దానికోసం వెయిట్ చేసిద్ది. మీరు ఏమన్నా అన్నా చేసినా కూడా పదే పదే మిమ్మల్ని కదిలిస్తూ ఉంటుందన్నమాట. అట్లా నిజంగా ప్రేమించే అమ్మాయి మాత్రమే మిమ్మల్ని వదులుకోవటం ఇష్టం లేక పదే పదే మీ వెంట పడుతూ ఉంటుంది. అదే నిజమైనటువంటి ప్రేమకు గుర్తు. నెంబర్ 4 వచ్చేటప్పటికి కోప్పడటం. మిమ్మల్ని ఒక అమ్మాయి కనుక చిన్న విషయానికి పెద్ద విషయానికి కోపపడుతుంది అని అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కోపం పడినా కూడా ఆ కోపం అనేది అంటే మీరు బతిమిలాడకపోయినా సరే తనే బతిమిలాడి పదే పదే తనే బతిమిలాడి 1 రోజు 2 రోజులు మాట్లాడకుండా ఉన్నా మళ్ళీ 3వ రోజు ఆటోమేటిక్ లైన్లోకి వచ్చేసిద్ది. సరే ఇక మరీ ఎక్కువ గొడవ జరిగింది, వారం రోజులు సైలెంట్గా ఉన్న ఖచ్చితంగా 8వ రోజు ఆ అమ్మాయి కదిలిచ్చిద్ది. నెల సైలెంట్గా ఉన్న నెక్స్ట్ సెకండ్ మంత్కైనా తనే ట్రై చేసిద్ది. ఇట్లా ఎప్పుడు కూడా తనే కాంప్రమైజ్ అవ్వటానికి ముందుగా ఉంటుంది. అట్లా ఎందుకంటే తను తగ్గుతున్నానే, నా విలువ తగ్గిపోతుంది, అందరి దగ్గర నేను ఇలా ఉండను కానీ తన దగ్గర మాత్రం నేను ఇలా ఉంటున్నాను ఏంటి అని చెప్పేసి అనుకోదు. చిన్న పిల్లలాగా మారిపోతుంది అనమాట. అసలు మీరు ఎప్పుడు కనిపిస్తారా, మీ ఫొటోస్ చూసుకోవటం మీకు అదే లోకం. తన పనులన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఆ అబ్బాయి లోకంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ అబ్బాయి గురించే మాట్లాడటం, ఎవరితోనన్నా మాట్లాడినా సరే ఆ అబ్బాయి గురించే మాట్లాడటము, ఆ అబ్బాయి గురించిన ఆలోచనలు, ఇట్లా పదే పదే ఆ అబ్బాయిని 100 సార్లు 1000 సార్లు తలుచుకొని నవ్వుకోవటము, తనలో తానే పిచ్చిదానికి లాగా నవ్వుకోవటం, ఒక పిచ్చిదానిలాగా మారిపోతుంది. అది నిజమైనటువంటి ప్రేమకు గుర్తు. నెంబర్ 5 వచ్చేటప్పటికి ప్రతి చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఒక అమ్మాయి కనుక నిజంగా అబ్బాయిని కనుక ప్రేమిస్తే తన లైఫ్లో జరిగినటువంటి ప్రతి చిన్న విషయం, పెద్ద విషయం, చెప్పుకునే విషయం, చెప్పుకోని విషయం ప్రతిదీ కూడా మీ ముందర షేర్ చేసుకునేది. తనకంటూ ఏది సీక్రెట్స్ అనేవి ఉంచుకోదు, సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చెయ్యదు. ఒకవేళ ఏదన్నా పొరపాటు చేసినా కూడా అది మీకు తెలిసేటటువంటి అవకాశం లేకపోయినా సరే తనంతట తనే చెప్పి తనంతట తనే తిట్టించుకొని, తను ఒకవేళ దూరం పెట్టినా సరే ఆ బాధను భరించి 100 సార్లు సారీ చెప్పేసి మీ చుట్టూతో తిరుగుతూ ఉంటుందన్నమాట. అది నిజంగా ప్రేమించేటటువంటి అమ్మాయి మాత్రమే చేయగలదు. ఇలాంటి అమ్మాయిలు కనుక మీ జీవితంలో ఉంటే అబ్బాయిలు మీరు అసలు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఈ రోజుల్లో దొరకటం అనేది చాలా కష్టం. అలాంటి అమ్మాయి ఏదన్నా పొరపాటు జరిగి ఒకవేళ ఏమన్నా లాంగ్ డిస్టెన్స్ వచ్చినా మీరు మాత్రం వాళ్ళకి సారీ చెప్పైనా సరే యుగోని తీసి పక్కన పెట్టేసేసి సారీ చెప్పైనా సరే మీ లైఫ్లోకి తెచ్చిపెట్టుకోండి. అలాంటి అమ్మాయిల ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఈ రోజుల్లో అలాంటి ప్రేమలు దొరకటం కష్టం కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు కొన్ని ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. అర్థమైనా కూడా ఆ యుగోలతోటి ఏంటంటే దూరం చేసుకొని బాధపడతా ఉంటారు, వాళ్ళని బాధ పెడతా ఉంటారు. అది చాలా చాలా పొరపాటు అనమాట. కాబట్టి మీ జీవితంలో అటువంటి సిన్సియర్గా ప్రేమించే అమ్మాయిలే కనుక ఉంటే ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకొని వాళ్ళతో చాలా సంతోషంగా ఉండండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. వాళ్ళు కూడా తెలుసుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.